జువ్వలదిన్నె పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. జువ్వలదిన్నె మత్స్యకార కుటుంబ సభ్యులు జగన్ను తిరస్కరించారంటూ కూడా ఆయన విమర్శించారు. జగన్ పర్యటన నిందారోపణ తప్ప ఏమీ లేదంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల లబ్ధి కోసమే మత్స్యకారులను మోసం చేయడానికి జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభోత్సవం చేశారంటూ కూడా ఆరోపించారు. వెల్లిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారన్నారు. కానీ చుక్కనీరు కూడా రాలేదంటూ కూడా ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్న జువ్వలదిన్నె హార్బర్కి గడిచిన 15 రోజులుగా వస్తాను అని చెప్తూ చివరికి ఎట్లాగో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన్ని పట్టుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని మత్స్యకారులు విశ్వసించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ కావలి నియోజకవర్గంలో నాయకత్వం కానీ మత్స్యకారులు మత్స్యకార కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తుకి ఇన్నాళ్ళు అడ్డం తగిలిన ఈ పార్టీని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇప్పటికి 3 దఫాలు 4 దఫాలు ఈయన వస్తానంటే మా దగ్గరికి మా ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులు మాకు అక్కర్లేదు రాబలేదని వాళ్ళు తిరస్కరించినటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఎట్టకేలకు మేము వస్తాము అని అన్నారు. లేదంటే ఆయన వస్తాడని ఈ నాయకులు చెప్పారు. ఆయన ఎట్నో బతిమాలి తీసుకొచ్చుకున్నారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత